ఒక పండగొచ్చినా, పబ్బమొచ్చినా ఇంట్లో పిల్లలకి, హస్బెండ్‌కి లీవులు ఇచ్చేస్తారు. కానీ ఒక ఆడదానికి మాత్రం అస్సలు లీవ్ లేదు. అంతెందుకు ఒక జరమొచ్చినా, లేదు రేపే సస్తామన్నా కూడా ఇంట్లో పనులన్నీ చేసేసి సావు అనే రకాలే అన్నమాట చుట్టుపక్కల ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్పకపోయినా మనం కూడా అదే చేస్తామనుకో, ఇల్లంతా శుభ్రం చేసేసి సద్దాము, సచ్చిన తర్వాత మళ్ళొచ్చి అందరూ ఇల్లెలా పెట్టుకుందో చూడని అడస్తారనేసి ముందుగానే అన్ని శుభ్రం చేసేసి కూడా చచ్చిపోయే రకాలు కూడా మనమన్నమాట. సో, 365 రోజులు పనిచేసేది ఎవరంటే ఒక్క ఆడద మాత్రమే ఉంటుంది. అలాంటి ఆడదాన్ని చూసి "నీకేంటమ్మా ఇంట్లో ఖాళీగా జాలీగానే ఉన్నావు కదా!" అని ఈజీగా చెప్పేస్తూ ఉంటారు. ఒక్కరోజు ఇంట్లో పని చేయమని చెప్పండి ఎవ్వరు ముందుకు రారు. "ఆ! అది నీ పని" అంట. ఏదో మనకి సొత్తులు, ఆస్తులు రాసిచ్చినట్లు పనులు పంచిచ్చేసారేమో. ఆడదే ఇంట్లో పనులన్నీ చేయాలని. కానీ సొడ్లు మాత్రం అదెక్కడి నుంచి పట్టుకొనొస్తారో లిస్ట్ ఒకటేసి పెడతారు. ఇది సరిలేదు, అది సరిలేదు అని చెప్పడానికి మాత్రం. ఆడదాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం రా యబ్బా! అని చెప్పేస్తారు ఈజీగా మళ్ళీ.